పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు, రోజువారీ ఫలితాలు, చేయవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి గ్రహస్థితిగానే ఉండబోతుంది. కారణం ఏమిటంటే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రహస్థితిగా ఉండబోతుంది. రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కూడా కలిగించేటటువంటి కాలమా అనేటటువంటి విధంగా ఉంటుంది. కానీ రాజయోగాన్ని కలిగిస్తుందా కలిగించదా అంటే సంశయమే. కారణం ఏమిటంటే సింహరాశి వారికి 8వ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారము జరుగుతున్నది. కారణం ఏమిటంటే ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారు విపరీతమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మరి ఒక రకంగా మరి ఎలాంటి కాలం తిరుగులేని కాలంగా మారుతుందా, రాజయోగం ఉంటుందా, అప్రమత్తంగా ఉండాలా, ఎంత అప్రమత్తంగా ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటే సమస్యలు దూరం చేసుకోవచ్చు అనే విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఇది ఒక అద్భుతమైనటువంటి మలుపు. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత రవి సంచరిస్తున్నప్పటికీ 8వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు, కుజుడు, శనిగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎన్నో సవాళ్లను, ప్రతి సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సినటువంటి సమయంగా ఉంది. కారణం ఏమిటంటే 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు ఏవి కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించవు. 8వ స్థానం అంటేనే పాపస్థానం అండి. 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు, 8వ స్థానం దేనికి సంబంధించిన స్థానం? ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైనటువంటి ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా సంబంధించినటువంటి స్థానం. ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. మరి 8మంలో ఉన్న గ్రహాలు ఏ ఏ స్థానాలకు అధిపతులను కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి బుధుడు ఏ రాశ్యాధిపతి, ఏ స్థానాధిపతి? ద్వితీయ స్థానాధిపతి. అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే 4 మంచి మాటలు చెప్తామని మంచి మాటలు చెప్పినా కూడా వాటిని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని నిందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటితో అనవసరమైన విషయాలు మనం వెళ్ళకూడదు. తర్వాత ఇంకొకటి లాభాధిపతి కూడా బుధుడే కదా. రావలసినటువంటి లాభాలు కూడా కొద్దిగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి కూడా ఏదైనా 1-2 సార్లు లాభం కనిపించినప్పటికీ పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్స్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా వెళ్ళకూడదు. తర్వాత కుజుడు, ప్రధానంగా సింహరాశి వారికి కుజుడు 9వ స్థానాధిపతి మరియు 4థ స్థానాధిపతి. 4థ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, తల్లికి సంబంధించినటువంటి స్థానం. 4థాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచరించేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి తరపు బంధువుల నుంచి కూడా ఊహించినటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 8వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక 8వ స్థానంలో శని ఈ రోజు కాదు, ఇంకా 1.5 సంవత్సరం పాటు ఉంటాడు. శని 8మంలోనే ఉంటాడు. ఈ శని ప్రభావం చేత కూడా పనులు మందగిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అంటే ఇన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు మనకు 8వ స్థానంలో సంభవిస్తున్నప్పటికీ కూడా వీటన్నిటినీ అధిగమించడానికి రవి, గ్రహ రాజు అయినటువంటి రవి ఉచ్చస్థానంలో కొరడా పట్టుకొని రెడీగా ఉన్నాడు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి కొంతవరకు ఒక లాభాన్ని కలిగించేటటువంటిది, ఆనందాన్ని కలిగించే అంశం. అంటే పిత్రార్జితంగా వచ్చేటటువంటి ఆస్తులు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది.
తండ్రి తరపు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. మరి దశమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. సింహరాశి వారికి రోజువారీ ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 3:12 వరకు ఉండేటటువంటి సమయంలో లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అఖండమైనటువంటి ధనయోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. ఆగిపోయినటువంటి జీతాలు రావటం కానీ, పాత బకాయిలు వసూలు అవ్వటం కానీ, లేదా స్నేహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనటం కానీ జరుగుతుంది. ఒక శుభవార్త ఏమిటంటే ఇక్కడ ఎలాంటి పని చేపట్టినా సరే ఈ రోజులలో తిరుగులేనటువంటి విజయాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. మరి ఏప్రిల్ 23వ తేదీ మధ్యాహ్నం 3:12 నుంచి 25వ తేదీ రాత్రి 8:15 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఏదో కొంచెం అన్ని ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. శుభకార్యాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించిన సమస్యలు కానీ, నిద్ర సమస్యలు కానీ విపరీతంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చేయాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఏమిటంటే అనవసరమైనటువంటి ఖర్చులు అనుకున్నప్పుడు వాయిదా వేయండి. ఇంకా చెప్పాలంటే అనవసరమైన ఖర్చులు కాదు, ఇంకా చెప్పాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, వాయిదా వేసుకోవచ్చు, పర్వాలేదండి, వాయిదా వేయండి. 2 రోజుల తర్వాత ఈ రోజు మీకు అత్యవసరమైన ఖర్చు 2 రోజుల తర్వాత అది పెద్ద అవసరం కాదని అనిపిస్తుంది. కాబట్టి చేసేటటువంటి కోర్టు వ్యవహారాలను కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మరి 25వ తేదీ రాత్రి 8:15 నుంచి 28వ తేదీ ఉదయం 5:04 వరకు ఉండేటటువంటి సమయంలో మీ జన్మరాశిలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే కొంత మానసికంగా గందరగోళంగా ఉన్నప్పటికీ తీసుకునే నిర్ణయాలలో కొంత స్పష్టత కనిపిస్తూ ఉంటుంది, అనుకూలత కలుగుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పని చేపట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్తారు. అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం సింహరాశి వారికి చాలా మంచిది. 28వ తేదీ ఉదయం 5:04 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా సమస్యలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం చేసి అడుగులు పడుతూ ఉంటాయి. మాట్లాడేటటువంటి వాక్చాతుర్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి ఇక్కడ అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. 30వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే అందరితో కూడా తెగిపోయినటువంటి సంబంధాలు కూడా మరల దగ్గర అవుతాయి. దూరం అయిపోయిన సంబంధాలు మరల దగ్గర అవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కమ్యూనికేషన్ మొత్తం కూడా పబ్లిక్ రిలేషన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ చాలా బాగుంటాయని చెప్పాలి. సింహరాశి వారు ఖచ్చితంగా ఈ 10 రోజులు ఆల్రెడీ రవి బలంగా ఉన్నటువంటి కారణం చేత ఆదిత్య హృదయం పారాయణ చేస్తే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజశని బుధ గ్రహాల యొక్క ప్రభావం తగ్గడానికి ఖచ్చితంగా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం, నవగ్రహాల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇవి కనుక చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మనం గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు. వ్యక్తిగతంగా ఇంకా ఎవరైనా తీవ్రమైన ఇబ్బందులు కనుక పడుతూ ఉంటే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.